తెల్లారితే పెళ్లి అనేసరికి ఒక పెద్ద ప్రమాదమే అయింది. పెళ్లి జాగల మోగాల్సిన బాజాలు సావుడప్పులతోని మోగాల్సిన పరిస్థితి వచ్చింది. మన్యం జిల్లా గౌరీపురం గ్రామంలో చోటు చేసుకున్నది విషాదకరమైనటువంటి సంఘటన. అది తెల్లారితే ఆయన తమ్ముడు లక్ష్మణరావు పెళ్లి. ఇక ఆయన తమ్ముని పెళ్లి జరిపించేందుకు అన్న చంద్రశేఖర్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి ముందుగా ఏదైతే ముహూర్తం అనుకున్నారో ఆ ముహూర్తం ప్రకారమే పెళ్లి చేయాలి. అంటే పొద్దుగాల 11 గంటలకు పెళ్లి చేయనీకే సిద్ధపడి అన్ని బిజీగా పనులలో వాడి ఏర్పాట్లు ఎట్లా చేయాలనే అడావుడిలో ఉన్నారు. అయితే రాత్రి ప్రమాదవశాత్తు అనుకోకుండా కరెంటు షాక్ కొట్టి పెళ్లి కొడుకు వాళ్ళ అన్న చంద్రశేఖరరావు అనేట ఆయన జీవిడిచిండు పాపం. ఇక దీన్ని తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు ఎమ్మటే పార్వతీపురం ఆసుపత్రికి పంపిస్తుండగా చంద్రశేఖరరావు అప్పటికే జీవిడిచినట్లు వైద్యులు చెప్పుకొచ్చిళ్ళు. తండ్రి లేనప్పటికీ తండ్రి లెక్క చూసుకునే అన్న ఉన్నట్టుండి జీవిడ్చుతోని పెళ్లి కావాల్సిన ఇంట్లో విషాదకరమైన ఛాయలు అలుముకున్నాయి. వాళ్ళ బాధను ఆపనికే ఎవరి వశం కాలేదు. ఇక పెళ్లి కొడుకు వాళ్ళ అన్న ఉన్నట్టుండి అట్లా జీవిడ్చుతోని తట్టుకోలేకపోయిండు పెళ్లి కొడుకు తమ్ముడు. ఏదేమైనా వాళ్ళ రోజులు ఎంత ఘోరంగా అవుతున్నాయంటే అసలు మనిషికి ప్రమాదం ఎటు నుంచి ఎట్లొస్తుంది అనేది కూడా తెలవకుండా అవుతున్నది. అందుకనే ఏదైతే మతిలో మనకు ఆలోచనలు ఉంటాయో అన్నిటిని పక్కన పెట్టి ఈ నిప్పుల విషయంలో కరెంటుల విషయంలో మనకు ప్రమాదం పొంచి ఉన్నదనే ఇసొంటి వాటి మీద జాగ్రత్తగా ఉంటూ సాధ్యమైనంత వరకు మన ప్రాణాలను మనం కాపాడుకునే ప్రయత్నమే చేయాలి తప్ప ఏదో ఆలోచనలా ఏదో మైకంలా ఎక్కడెక్కడో ఆలోచనలు చేసుకుంటే మాత్రం బంగారం లాంటి భవిష్యత్తు మనది బూడిద పాలైతది. పైలం